హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి ఇన్ని మిరపకాయలు ఉన్నాయని చూస్తున్నారా? ఈ రోజైతే మనం కారం పట్టుకోవడానికి మిరపకాయలు తెచ్చుకున్నాం. దానికి 341 మిరపకాయలు తెచ్చుకున్నాం, 4 కేజీలు. దాంతోపాటు బాడిగి మిరపకాయలు ఇవి 1 కేజీ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ లేకుండా తొడుములు లేకుండా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. మనం ఇందులోనే బాలేని కాయలు పుచ్చిపోయిన గట్ట ఉన్న బాగా బాలేని కాయలు అయితే తీసేసుకోవాలి. ఇందులో నుంచి బాగున్నాయి ఒక పక్కకు పెట్టుకోవాలి. మనం ఇవన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్ శుభ్రంగా. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నల్లగా బాలేని కాయలు అయితే తీసుకుంటున్నాం. దీనివల్ల మనకి మొత్తం కారం టేస్ట్ అంతా పాడైపోతుంది, అందుకే ఒక్కాయ పాడేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే 3 రోజులు బాగా ఆరబెట్టుకున్నాం వీటిని. అయితే చూడండి, ఇలా విరిగిపోవాలి సింపుల్ గా. అలాగే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా సేమ్ ఇలాగే మేము చేతితో అయితే విరిచేసుకున్నాం 2 ముక్కల కింద. ఇప్పుడు ఇందులో మనం సరుకులు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కారం ఆడించుకోవాలి కదా. 5 కేజీల మిరపకాయల కోసం మనం 1/2 కేజీ ధనియాలు అయితే 3 రోజులు బాగా ఎండబెట్టుకున్న తర్వాత దోరగా వేపుకున్నాం. మెంతులు 125 గ్రామ్స్ ఫ్రెండ్స్, 125 గ్రాములు 5 కేజీలకి. ఇవి కూడా దోరగా వేపుకొని పక్కన పెట్టుకున్నాం. కల్లుప్పు 750 గ్రామ్స్ ఫ్రెండ్స్, ఇది కూడా మేము వేపుకున్నాం. పసుపు కొమ్ములు 400 గ్రామ్స్ ఫ్రెండ్స్, వీటిని కూడా మేము ఎండబెట్టుకొని ముక్కల కింద క్రష్ చేసుకున్నాం. 125 గ్రామ్స్ వంటలు కూడా తీసుకున్నాం. అలాగే జీలకర్ర 1/2 కేజీ ఫ్రెండ్స్, వీటిని కూడా వేపుకున్నాం. మనం ముందుగా మెంతులు వేసుకుందాం, వంటలు కూడా వేసుకుందాం. జీలకర్ర 1/2 కేజీ, ధనియాలు 1/2 కేజీ, పసుపు కొమ్ములు 400 గ్రామ్స్ క్రష్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం వీటిని అయితే కలుపుకుందాం. మేమైతే ఇంకా కల్లుప్పు యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, అంటే కొన్ని మిల్లుల్స్ లో అయితే వాళ్ళు వేయరు, అందుకని మేము విడిగా పట్టుకెళ్తున్నాం. వాళ్ళు వేస్తానంటే వేసుకుంటాం, లేకపోతే లేదు ఫ్రెండ్స్. మరి ఇలా చేసుకుంటే మీకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఫ్రెండ్స్. వారం కొనుక్కోని అవసరం పని లేదు. మేమైతే ఉప్పు అందులో కలపలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొన్ని షాపుల్లో అయితే వాళ్ళు వెయ్యరు మిషన్, అందుకనే మేము విడిగా పట్టుకెళ్తున్నాం. వాళ్ళు వేస్తానంటే వేస్తాం, లేదంటే లేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేయండి, ఉప్పు విడిగా పట్టుకెళ్ళండి ఫ్రెండ్స్. మేమైతే వీటిని అన్ని ఒక సంచిలోకి అయితే వేసుకుంటున్నాం. మీకైతే ఇంకా కారం ఆడిచ్చిన తర్వాత అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ సంచిలోకి వేసుకొని నేను మీకైతే వెళ్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కారం. ఇప్పుడే ఫ్రెష్గా ఆడించుకొని తీసుకొచ్చాం. ఘాటు కూడా చాలా బాగుంది, స్మెల్ కూడా, రంగు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడ్గా ఉందో. ఇప్పుడైతే మనం దీన్ని అన్ని ఇందులోంచి తీసుకొని ఒక పళ్ళెంలో పెట్టుకొని ఆరబెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మొత్తం అంతా ఇందులోకి వేసుకుందాం. వేరే గిన్నెలోకి తీసుకొని మొత్తం పలచగా చేసి చల్లారబెట్టుకుందాం. ఇదంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే మనం ఎల్లుల్లిపాయలు అవి కలుపుకుందాం. ఇప్పుడైతే మనం ఈ వెల్లుల్లిపాయలు అన్నింటినీ ఇందులో వేసుకొని బాగా కొంచెం చితక్ కొట్టుకొని కారంలో కలుపుకుందాం. మరీ ఎక్కువ చితక్ కొట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు, జస్ట్ అవి 2 కింద చీలే వరకు చేసుకుంటే సరిపోద్ది. మనమైతే పచ్చిమిరకాయలు 5 కేజీలు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి మనం ఈ వెల్లుల్లిపాయలు అయితే 1/2 కేజీ తీసుకుంటున్నాం. ఇలా చితక్ కొట్టేసుకున్నాయి అయితే మనం తీసుకొని కారంలో కలిపేసుకోవడమే. ఇలా మనం మొత్తం ఈ 1/2 కేజీని మొత్తం ఎంత కారంలో కలిపేసుకున్నాం. ఇలా అయితే మేము అన్నీ కలిపేసుకుంటున్నాం. అంటే ఎక్కువ గిన్నెల్లో వేసుకున్నాం కాబట్టి ఒక్కో దాంట్లో కొంచెం వేసుకున్నాం వెల్లుల్లిపాయలు. ఇలా అన్ని కలిపేసుకొని మనం ఇదైతే ఎయిర్ టైట్ ఉన్న స్టీల్ డబ్బాలు అయితే పెట్టుకుంటున్నాం. అన్ని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తీసుకుంటాం. మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్, ఎంతో హెల్తీగా కూడా ఉంటది. బయట కారాల్లో ఏమన్నా పొడులు కలుపుతున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు మనకి. అదే మనం ఇలా మిరగాయలు కొనుక్కొని అన్ని సామాన్లు కొనుక్కొని మిల్లో దగ్గరుండి పట్టించుకుంటే మన హెల్త్ కూడా మంచిది, టేస్ట్ కూడా బాగుంటది, రంగు కూడా బాగున్నది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను.